చేస్తాడు. ఒకే రోజు నా ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. పోరా, పో. చెల్లలేడు. మీ కొడుకు కూడా అదే సంస్కారం నేర్చుకున్నాడు. ఆ దయ్యాక బాలు అన్నయ్యని చంపి జైలుకి వెళ్తావా? జైలుకి వెళ్ళడానికి కొత్త కాదు కదా అన్నాడు. అన్నయ్యని నీళ్లలోకి ఎందుకు తోసావరా? నేనెందుకు అన్నయ్యని తోసేస్తానన్నా? మరి ఎలా? అందుకే చెప్పలేదు. ఇప్పుడు చిన్నన్నయ్య చేశాడని ఇంటికెళ్ళి అమ్మకి చెప్తే అన్నయ్యని కూడా ఏ పోటు వేయని శిక్ష రాది. ఎవరికి కనిపిస్తుందిరా? ఏంటన్నయ్య అనాలనుకున్నవన్నీ అనేసావు కదా. మనసు అనే బుద్ధులేకేదో వాగేశాడు. కల్చర్ తెలియని వాళ్ళ కోసం రండ్రా, మీరు కూడా భోజనం చేయండి. వాడితో కూర్చోరా. కలిసే ఉండాలి, కలిసే ఉందాం, సరేనా? అందరూ కూర్చోండి. వడ్డించమ్మా. మీరు కూడా నా గురించి మనోజ్ గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారా? ఇంకెందుకు ఉపయోగపడరని మీకు అనిపించిందా? శృతి, అదే ఈ ఇంట్లో 100 మంది కౌరవులు ఉన్నారా? ఉన్నదే 3 జంటలు కదా. నువ్వు పూర్తిగా అవును, నాకు అదే అనిపించింది. నీకు అనిపించలేదా రావుని? బాలు దేన్నైనా రహస్యంగా ఉండనిస్తాడా? మంచి కాఫీ కలిపివ్వు. ముగ్గురం కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుదాం. తర్వాత అందరం ఎవరికి వాళ్ళు పట్టినట్టు ఉంటే ఎలా? ఏం పట్టినట్టు? ఇల్లు పట్టినట్టు. పట్టినట్టు ఎలా? అందరూ మనలా ఎందుకు భరిస్తారు? అందుకే ఇవాళ మనలా ఆలోచిద్దాం అంటున్నాను. పులిని వేకని ఒకే గదిలోకి తీసుకొస్తామా? అమ్మా నాన్న రావడం వల్ల? ఇంకా మొదలు పెట్టలేదు. మనం వెళితేనే మొదలు పెడతారు. ఏంటి ఆట? ఆ మాటనగానే నీకెందుకు అంత కోపం వచ్చింది? నిజంగానే పిచ్చి పిచ్చిగా ఉంది. రవి శృతి కోసం రండి. నేను రాను. వీళ్ళు మింగడని నింద వేశాం. రెండు తప్పు. రాజేష్ అత్తయ్య అతన్ని తిట్టినా బాలు తీసుకెళ్లి టిఫిన్ పెట్టాడు. నువ్వేమో బాలు ఫ్రెండ్ తిండం ఆపేసి వెళ్లిపోయేలా చేశావు. బాలు ఎందుకంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు? ₹1,00,000 కట్టా చూడడానికి నాకు చూడాలనిపించడం లేదు. వాడి మొహం షోరూమ్ నుంచి తెచ్చిన కారా నాకు అసలు చూడాలని లేదు. ఆటలో రూల్స్ ఉంటాయి, దాన్ని దాటి ఆడడం కుదరదు. కాస్త కోఆపరేట్ చేయొచ్చు కదా శృతి కోసం. వాడు నచ్చుతుంది, మనకే కాదు ఊరికి ప్రమాదం పొంచి ఉంది. సరే, ఇప్పుడు గేమ్ ఏంటో చెప్తా. వరుసగా లైన్ లో అందరూ ఒకవైపు తిరిగి నిలబడి. ఫస్ట్ స్టార్ట్ చేసిన వాడు చేసిన స్టెప్ కి దీనికి అస్సలు సంబంధం ఉండదు. ఎందుకుండదు? చూసి అమ్మాయి కడుపుతో ఉందని పుకారు పుట్టించింది. మేము చూసింది చూసినట్టు చేస్తాం. అయితే ఇప్పుడు అందరూ అటు సైడ్ తిరగండి ఫస్ట్. ఏమైంది? అది మనోజ్, నేను వేసిన స్టెప్